ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! చాలా ఈజీగా ఇలాంటి మీ యొక్క నేమ్ యాడ్ అయితే చేసుకోవచ్చు రిపబ్లిక్ డే ప్లేస్‌లో. ఓకే. మీరైతే ఇది ఫుల్ స్క్రీన్‌లో కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మీకు లాస్ట్‌లో కూడా చెప్తాను ఫుల్ స్క్రీన్‌లో కన్వర్ట్ చేయనికి. ఎవరికైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే. చూడండి మీ యొక్క నేమ్ తోటి క్రియేట్ చేసుకోండి. చాలా నీట్‌గా ఉంటది. ఓకే. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. ఓకే. ఇప్పుడు మనమైతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. దాన్ని క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసి ఒకసారి అలర్ట్ మోషన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్‌లో అమెరికన్ క్యాపిటల్ అనే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. చాలా ఉన్నాయి అనుకుంటా మీ దగ్గర యాడ్ చేసి ఉంటే. అసలు యాడ్ చేయడం మీకు ప్రాబ్లమ్‌గా ఉంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో సెండ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్‌లో కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే ఇస్తాను. అవైతే డౌన్లోడ్ చేసుకోండి మీరు. లేకున్నా ఒక ఫుల్ ప్రాజెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా చాలా చాలా సింపుల్ అయిపోతది. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకు ఒకటి ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ అంటే రిపబ్లిక్ డే అని. ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. ఫస్ట్ 2 వీడియోస్ అయితే కనిపిస్తది ఇక్కడ బ్లాక్‌గా. ఇవైతే 2 అయితే హైడ్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉంటది మీకు. ఓకే. హైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కిందికెళ్తే ఇక్కడ మనకు మహేష్ అనే నేమ్ అయితే ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత దీనైతే క్యాన్సల్ చేసి మీరు ఎవరైతే నేమ్ పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి. ఓకే. శివ అని పెట్టాను. శివ అని పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా నేమ్ చేంజ్ అయితే అయింది. ఒకవేళ మీకు స్పేస్ ఇంకా కావాలని అనుకుంటే టెక్స్ట్ స్పేసింగ్‌లోకి వెళ్ళి టెక్స్ట్ స్పేసింగ్ అయితే ఇంకా పెంచుకోవచ్చు ఇలా. ఓకే. ఇంకా దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు ఇలా. ఓకే. మీ చాయిస్ ఇది బాగానే ఉంటది. ఓకే. దాని తర్వాత ఆ వీడియోస్ ఏదైతే హైడ్ చేశారో ఆ 2 వీడియోస్ అయితే తీసేయండి. అంటే హైడ్ తీసేయండి. ఇప్పుడు చూడండి చాలా లుక్ అయితే ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకైతే రిపబ్లిక్ డే అయితే ఉంటది. దానిపైన 26 జనవరి ఒకవేళ పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఇంకా బాగుంటది. దీన్నే డూప్లికేట్ చేసిన ఒక టెక్స్ట్‌ని ఇక్కడ రిపబ్లిక్ డే ప్లేస్‌లో అంటే అది ఆటోమేటిక్‌గా ఉంటది. 26 జనవరి పెడితే ఇంకా బాగుంటదని అనుకుంటున్నా. జనవరి ఓకే. పెట్టేశాను. ఓకే. ఇప్పుడు చూడండి 26 జనవరి పైన అయితే వచ్చింది. అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా అయినా పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా పెట్టుకోండి. లాస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫెక్ట్ వీడియో అయితే వస్తది. ఈ ఎఫెక్ట్ వీడియో అయితే కొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి దాన్ని మనకు ఈ వీడియోని సెలెక్ట్ చేసి ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్నైతే సెలెక్ట్ చేసుకుంటే కొంచెం అయితే ఫాస్ట్‌గా అయితే ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇక్కడ ఎక్కడ వద్దామంటే 15 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక 3D ఇక్కడ మనకు ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి 3D కెమెరా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్ ఎఫెక్ట్ అయితే ఉంటది. దాని కింద ఇక్కడ 2 మార్చ్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 50 ఉంది కదా! 50 ప్లేస్‌లో మీరైతే ఒక 6 అయినా 5 అయినా పెట్టుకోండి. ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బీజీఎం మనకు వేరేలాగా వస్తుంది కదా! సారీ ఇక్కడ నుంచి అనుకుంటా. ఓకే. ఒక్క నిమిషం. ఫి ఫు ఓకే. ఇలాగైతే వస్తుంది. అంటే కొంచెం వైబ్రేషన్ అయితే ఉంటది. చాలా బాగుంటది. ఇప్పుడు చూడండి. చాలా సూపర్‌గా అయితే వచ్చింది వీడియో అనేది. ఓకే. అంతే ఈ వీడియోని మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకే. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్‌గా మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే కింద ప్లస్‌గా 9:16 రేషియో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నేను ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఉంది. ఈ వీడియోని సెలెక్ట్ చేసిన మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి రొటేషన్ అయితే చేస్తున్నాను. 90 డిగ్రీస్ రొటేట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫిట్‌గా సెట్ అయిపోతది. ఫిట్‌గా సెట్ అయిన తర్వాత ఇటు సెట్ అయింది చూడండి. నైస్. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.